ఫ్రెండ్స్, మీరు డబ్బు అవసరం లేకుండా సమాజం ఎలా పనిచేయగలదో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఊహించండి. మీరు ఉదయం లేచినప్పుడు మీకు ఈఎంఐలు, ఖర్చులు, అప్పులు లాంటి తలనొప్పి సమస్యలు లేకపోతే ఎలా ఉంటుందని. అప్పుడు మీరు అలాంటి ఒక ప్రపంచంలో ఏం చేయగలరని దాని గురించి ఒక్కసారి ఊహించండి. ఫ్రెండ్స్, మీరు ఇకపై డబ్బు కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రోజు నిజమైపోవచ్చని మీరు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అయితే మీకు ఎలా అనిపించవచ్చు, ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది? మనం ఆహారం ఎలా కొనగలం, నివాసం ఎలా పొందగలం, లేదా వైద్యం ఎలా చేయించుకోగలమని. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే సమాజం మరింత ఉత్పాదకంగా, తక్కువ ఒత్తిడితో పనిచేయవచ్చు. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, మనం జీతం కోసం కాకుండా మన అభిరుచులు మరియు లక్ష్యాల కోసం పనిచేస్తున్న ప్రపంచాన్ని. అక్కడ వైద్యం మరియు విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది మీకు ఒక కలగా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా సాధ్యం అవుతుంది. డబ్బు లేకుండా సమాజం ఎలా పనిచేస్తుంది మరియు అది మన ఊహ కంటే మెరుగ్గా ఎలా ఉండొచ్చు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం డబ్బు లేకుండా సమాజం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా డబ్బు అంటే ఏమిటి, అది ఏం సూచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా డబ్బు అనేది ఒక వస్తు మార్పిడి. ఇది మనకు సరుకులు మరియు సేవలను సమర్థవంతంగా మార్పిడి చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే డబ్బు అసమానతలను కూడా సృష్టిస్తుంది. ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తులకు మెరుగైన ఆరోగ్యం, విద్య మరియు అవకాశాలు లభిస్తాయి. సరిపడా డబ్బు లేని వారు తరచుగా పేదరికంలో చిక్కుకొని ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేకపోతారు. డబ్బు మాత్రమే మనుషులను సంపత్తి ఆధారంగా వేరు చేస్తే అదే ఈ ఆధునిక కాలంలో కొంతమందికి బాధ, చింతలను కూడా పెంచుతుంది. చాలా మంది తమకు ఇష్టం లేని పనులు చేస్తారు కేవలం డబ్బు సంపాదించడానికి. కొన్ని కుటుంబాలు ఇల్లు కొనేందుకు పోటీ పడతాయి. చాలా మందిని నెల నెల వేతనాలపై ఆధారపడేలా చేస్తుంది. కొన్ని సందర్భాలలో డబ్బు అవినీతి, దురాభిమానం మరియు అన్యాయపు చర్యలు వంటి పనులకు దారి తీస్తుంది. మరొక సమస్య ఏంటంటే డబ్బు మీద ఆధారపడిన సమాజంలో మనం పర్యావరణాన్ని కాపాడడంలో విఫలం అవుతాం. మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని భావిస్తే మనం సహజ వనరులను పట్టించుకోకపోవచ్చు మరియు పర్యావరణం పట్ల శ్రద్ధ తీసుకోకపోవచ్చు. అలాగే మనం డబ్బుపై ఎక్కువగా ఆసక్తి చూపడంలో మనం ప్రకృతి వనరులను ఎక్కువగా వాడటం, వాటిని దుర్వినియోగం చేయటం జరుగుతుంది. ఎందుకంటే వ్యాపారాలు ఎల్లప్పుడూ ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాయి, పర్యావరణ ప్రభావాన్ని పట్టించుకోకుండా. అసలు డబ్బు అవసరం లేకపోతే మనం సహజ వనరులను ఎలా చూసేవాళ్ళం? ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అయితే ఫ్రెండ్స్, డబ్బు లేకుండా పనిచేసే వ్యవస్థలున్న సమాజానికి ఎలా చేరుకోగలం లేదా ఎలా మారిపోతాం? ఇది కష్టంగా అనిపించినా అంత అసాధ్యం కాదు. మొదట మనం వస్తువు యొక్క విలువను ఎలా చూస్తామనే దాని గురించి తెలుసుకుని వాటిలో మార్పు తేవాలి. వాటికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది లేదా ఎంత లాభం వస్తుందనే దాని ఆధారంగా వస్తువులను విలువైనదిగా పరిగణించే బదులు సమాజానికి వాటి నిజమైన విలువ ఆధారంగా మనం వాటిని అంచనా వేయడం ప్రారంభించాలి. ఉదాహరణకి విద్య, ఆరోగ్యం, కళలు, ఇవి అన్ని సమాజం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన ముఖ్యమైన భాగాలుగా చూడాలి, కేవలం డబ్బు సంపాదించే విధానాలుగా కాదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే డబ్బు అవసరాన్ని తగ్గించిన వ్యవస్థల ఉదాహరణలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. అందులో ఒకటి బార్టర్ వ్యవస్థ. ఇందులో వ్యక్తులు తమ వస్తువులను లేదా సేవలను డబ్బు లేకుండా ప్రత్యక్షంగా మార్పిడి చేసేవారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆవు ఉంటే మరొక వ్యక్తి దగ్గర గోధుమలు ఉంటే వారు వాటిని మార్చుకుని తమ అవసరాలను తీర్చుకునేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో కొంతమంది తమ దేశీయ కరెన్సీ కాకుండా స్థానిక కరెన్సీని ఉపయోగించి వస్తువులను మరియు సేవలను మార్పిడి చేసుకుంటున్నారు. అయితే డబ్బు అవసరం లేకుండా ఉండే సమాజానికి నిజమైన పరిష్కారం వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనకు అవసరమైన ప్రతి వస్తువు, ఆహారం, ఆరోగ్యం, విద్య వంటివి వనరుల ఆధారంగా అందించబడాలి, డబ్బు ఆధారంగా కాకుండా. ఇక్కడ ప్రజలు తమ నైపుణ్యాలను మరియు శ్రమను అందజేస్తారు మరియు ప్రతిఫలంగా వారు జీవించడానికి అవసరమైన వస్తువులకు ప్రాప్యతను కలిగి ఉంటారు. పోటీ మరియు ఆర్థిక లాభాలకు బదులుగా స్థిరత్వం, సహకారం మరియు సమానత్వంపై మనం దృష్టి సారించే ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. ఇది చాలా పెద్ద మార్పు అని మీకు అనిపించవచ్చు, కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఈ విధానం పనిచేస్తున్న చిన్న ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి. అందులో ఒక ఉదాహరణ ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్. ఇందులో ప్రభుత్వాలు పౌరులకు ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి కొంత డబ్బు అందిస్తాయి. ఈ విధానం డబ్బు వినియోగిస్తూనే అది నిరుపేదలకు ఆర్థిక కష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ప్రతి ఒక్కరికి సంతోషంగా జీవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇదే ఎందుకు నిజమైన పరిష్కారం అవుతుంది? ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే మన ప్రాధాన్యతలను లాభంతో నడిచే ఉద్దేశాల నుండి మానవ బాగు కోసం ఉపయోగపడేవిగా మారాలి. ఉదాహరణకు, సంపద కంటే శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే సమాజాలలో మనం సంతోషకరమైన మరియు ఆరోగ్య
ఆరోగ్యకరమైన జనాభాను చూస్తాం. ఇంకా డబ్బు సంపాదించాలని ఒత్తిడి లేకుండా ప్రజలు తమ అభిరుచులు మరియు సృజనాత్మకతపై దృష్టి పెట్టవచ్చు. కళాకారులు, సంగీతకారులు లేదా శాస్త్రవేత్తల గురించి ఒకసారి ఆలోచించండి. ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేకుండా వారు తమ చేతి పనుల కోసం జీవితాలను అంకితం చేయొచ్చు. ఆవిష్కరణ మరియు సృజనాత్మకత వృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించవచ్చు. జీవించడం కోసమే ఉద్యోగంలోకి బలవంతం చేయబడే బదులు వ్యక్తులు నిజంగా సంతృప్తికరంగా ఉండే వృత్తిని కొనసాగించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక మంత్రదండంతో రాత్రికి రాత్రి డబ్బును తొలగించగలమని నేను చెప్పడం లేదు. కానీ మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వల్ల కలిగే అసమానత మరియు ఒత్తిడిని తగ్గించడానికి సరైన ప్రశ్నలు అడగడం మరియు మార్గాలను వెతకడం ప్రారంభించాలని అంటున్నాను. ఎవరికి తెలుసు, మనం సంపద కంటే మనుషుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే సమాజాన్ని నిర్మించవచ్చని. చివరిగా ఈ వీడియోకి కంక్లూజన్. డబ్బు లేకుండా జీవించడం ఒక కలలా అనిపించవచ్చు, కానీ అది అసాధ్యం కాదు. మనం వస్తువు యొక్క విలువ గురించి కొత్తగా ఆలోచించాలి. మనిషి పరస్పర సహాయం, దయ మరియు సామాన్యుల కోసం పనిచేసే వ్యవస్థతో సమాజాన్ని రూపొందించవచ్చు. ఇది పెద్ద మార్పు కావచ్చు, కానీ మనం కలిసి పనిచేస్తే పెద్ద మార్పులు వచ్చాయని చరిత్ర చెబుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మీరు డబ్బు అవసరం లేని ప్రపంచంలో జీవించాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి ఆలోచించండి.